హాయ్ అండి. నేనిప్పుడు చూపించబోయే లడ్డు బీపీ ఉన్నవారికి, షుగర్ ఉన్నవారికి, జుట్టు సమస్యలు, చర్మం సమస్యలు ఉన్న వాళ్ళకి, బరువు పెరిగిపోతున్న వాళ్ళకి భలే యూజ్ అవుతదండి. పిల్లలకు కూడా చాలా చాలా మంచిది. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీటి బెనిఫిట్స్ చెప్తూ ఇది హెల్తీ వర్షన్‌లో ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరూ కూడా అవిసె గింజలు ఎక్కువగా తింటున్నారు. అయితే ఈ అవిసె గింజలను మనం ఎలాగైనా తీసుకోవచ్చు. కానీ పచ్చిగా మాత్రం తినకూడదు. అరగదనమాట. వీటిని వేయించుకొని పొడిగా కూడా చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని, పప్పులో యాడ్ చేసుకొని, పొడిగా చేసుకొని ఇడ్లీ దోసల్లో కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా దీని ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయన్నమాట. అయితే ఈ అవిసె గింజల్ని ఫస్ట్‌గా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, ఈ నేతిలో మనం వేరుశెనగుళ్ళు గానీ, జీడిపప్పు గానీ, నువ్వులు గానీ ఏదో ఒకటి ఆప్షన్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ అవిసె గింజలు కొంచెం స్మెల్ వేరుగా ఉంటాయి. పిల్లలైతే ఇష్టంగా తినరు. సో, అందుకని టేస్టీగా ఉండని కొంచెం జీడిపప్పులైతే యాడ్ చేశాననమాట. అయితే వీటి కొంచెం కలర్ వచ్చాక పక్కన పెట్టుకొని, దీనికి ఆప్షనల్‌గా తీపి కోసం షుగర్ గానీ, బెల్లం గానీ ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే ఖర్జూరం తీసుకున్నాను. ఖర్జూరం సీడ్స్ తీసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇవి కూడా వేయించుకున్నాను. ఎందుకంటే ఆ తడి వల్ల పాడవకుండా ఉంటుంది. వేయించుకున్నాక మిక్సీ పట్టుకోవాలండి. అయితే వీటి బెనిఫిట్స్ ఏంటంటే మనకి చాలా చాలా మంచిది. ఈ మధ్య కాలంలో మనం వింటున్నది జుట్టు ఊడిపోవడం గానీ, పీసీఓడి ప్రాబ్లమ్ గానీ చాలా మందికి ఉంటుంది కదా ఆడపిల్లల్లో. పీసీఓడి ప్రాబ్లమ్ పోవడానికి చాలా బాగా యూజ్ అవుతది. హార్మోనల్ ఇన్‌బాలెన్స్ లేకుండా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో వైటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మంచిగా మనకి స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ బాగా యూజ్ అవుతది. జుట్టు పొడిబారిపోవడం, మనకేంటంటే జుట్టు ఊడిపోవడం ఇలాంటి సమస్యలన్నీ పోయి దృఢంగా ఉంటుందనమాట అవిసె గింజల వల్ల. సో, తప్పకుండా బోన్ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి ఈ జీడిపప్పు. అండ్ ఇందులో వేసిన ఖర్జూరం వల్ల ఇన్‌స్టాంట్ ఎనర్జీ వస్తుంది. పిల్లలు చాలామంది స్కూల్ నుంచి వచ్చాక నీరసంగా ఉంటారు కదా! అప్పుడు ఒక లడ్డు ఇచ్చారనుకోండి వెంటనే ఇన్‌స్టాంట్ ఎనర్జీ వస్తుంది. పెద్దవాళ్ళైనా కూడా ఇప్పటి రోజుల్లో ఎవరికీ ఓపిక ఉండట్లేదు కదా! తప్పకుండా రోజుకో లడ్డు తినండి. బోన్స్ కూడా మంచిగా తయారవుతాయన్నమాట పిల్లలకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, బ్లడ్‌లోకి త్వరగా షుగర్ వెళ్ళిపోకుండా బ్యాలెన్స్ చేస్తుందనమాట. బీపీ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ రాకుండా యూజ్ అవుతది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన హార్ట్‌లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసివేసి గుడ్ కొలెస్ట్రాల్ ఇస్తదనమాట. సో, ఇంత మంచిదండి హార్ట్ హెల్త్ గాని. అండ్ ఇంకో విషయం ఏంటంటే, బరువు ఉన్నవాళ్ళు ఉంటారు కదా బాగా, వాళ్ళకి వెయిట్ మేనేజ్‌మెంట్ అనేది చేస్తుంది. ఒకవేళ ఈ లడ్డు ఒకటి తిన్నామనుకోండి, మనకి బాగా ఫుడీస్ ఉంటారు కదా! మంచిగా తినేస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫుడ్ కంట్రోల్‌లో ఉంటదనమాట. త్వరగా ఆకలి వేయదు. సో, వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతదనమాట. డైట్‌లో ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా రోజుకో లడ్డూ తీసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ కింద పెట్టొచ్చు. బీపీ, షుగర్ ఎవ్వరైనా తినొచ్చు. పీసీఓడీ ఉన్నవాళ్ళు కూడా. ఈ హెల్తీ వెర్షన్‌లో చేసుకుంటే ఖర్జూరం యాడ్ చేసుకుంటే ఇంకా మంచిదనమాట. ఇంకింతేనండి. ఈ విధంగా మంచిగా లడ్డూలు చుట్టుకోవచ్చు. యాలక్కాయలు వేసుకొని జీడిపప్పు వేయడం వల్ల అవిసె గింజల ఫ్లేవర్ అనేది అస్సలు అనిపియదు. అసలు ఎంత బాగున్నాయంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు కూడా నచ్చుతుంది. బట్ ఈ అవిసె గింజలు తీసుకున్నప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూడండి. రీసెంట్‌గా హెయిర్ వీడియోస్ కూడా పెట్టాను. తప్పకుండా మీకు నచ్చుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.